ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు చేస్తున్న ఫోన్స్ని బట్టి మేము గమనిస్తూ ఉంటున్నాం. మరింత ఆశీర్వాదకరంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. అందునిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. మా కోసం, మా పరిచర్యల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లెంటి కాలంలో మనం ఇప్పుడు 5వ వారంలోకి మనం వచ్చాం. గతించినటువంటి 4 ఎపిసోడ్లు కూడా మరి యేసుప్రభువు వారు సిలువలో పడినటువంటి శ్రమలను గురించి, సిలువను గురించినటువంటి విషయాలు, సిలువ యొక్క విలువను గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు చిత్తాన్ని బట్టి ఈ వారం కూడా మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సన్నిధానంలో మనం కనిపెడతాం. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు మరి ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టినట్లుగా మనం చూస్తాం. అది ఒక వింతైన తారని మనం గమనిస్తాం. ఆ తార 2 సంవత్సరాల పాటు జ్ఞానులను నడిపించింది. ఆ తర్వాత దాని సంగతి, దాని విషయం గురించి కానీ, అది ఏమైపోయింది కానీ బైబిల్లో మనకి ఎక్కడా కూడా కనపడతాం. అలాగే యేసయ్య మరణించినప్పుడు కూడా కొన్ని అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తాం. యేసయ్య మరణించినప్పుడు ప్రియులారా, మరి ఆ దేవాలయపు తెర 2గా చినిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య చనిపోయినప్పుడు శతాధిపతి ఏమన్నాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని మరి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే భూకంపం కలిగింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడినట్లుగా మనం చూస్తాం. అలాగే ప్రియులరా, యేసుప్రభువు వారు మరి మరణదినము జన్మదినము కంటే ఆశీర్వాదకరంగా ఉంది. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని బైబిల్ చెప్పిన రీతిగా యేసయ్య జన్మదినము కంటే ఆయన మరణదినమే మనకు ఆశీర్వాదకరంగా, పాప పరిహారం అనుగ్రహించినటువంటి దినముగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసుప్రభువు చనిపోయినప్పుడు ఇంకొక అద్భుతం కూడా మరి జరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడు ఆయను. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కూడా చీకటి కమ్మినట్లుగా బైబిల్ మనకి చెప్తుంది. సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే సూర్యుడు అదృశ్యమవుతాడో వెలుగుపోయి చీకటి వస్తాడు. కనుక ప్రియులారా, మరి ఈ యొక్క చీకటి గురించి నా విషయాలు మనం ధ్యానం చేద్దాం. గుడ్ ఫ్రైడే రోజున మనం మరి 7 మాటల గురించి మనం ధ్యానం చేస్తాం. కానీ మరి 7 మాటలు ఒకే వెలుగు ఉన్నప్పుడు మాట్లాడా, చీకటి ఉన్నప్పుడు మాట్లాడా, వెలుగు చీకటి ఉన్నప్పుడు మాట్లాడా అనేది మనం గమనించాం. ఏదో లాపంగా, ఏదో అలవాటుగా మనం బైబిల్ చదువుతాం. కానీ చీకటి ఎందుకు కలిగింది అనేది చాలామందికి
పట్టించుకోరు, అర్థం చేసుకో. కనుక బైబిల్ మనం చాలా జాగ్రత్తగా అర్థవంతంగా మనం చదవాలి. ఏదో పూనకొచ్చినట్లుగా అధ్యాయాలు చదివేసాం, ఇవాళ బైబిల్ చదివేసామన్న రీతిగా మనం చదవకూడదు. ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ చదవాలి. గమనించండి, చీకటి ఎందుకు కలిగింది అనేది మనం ఒకసారి ఆలోచన కలిగినట్లయితే ప్రియులరా, అది మరి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చీకటి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 9 నుంచి 12 గంటల వరకు యేసుప్రభు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డారు? మార్క్సు వార్త 15వ అధ్యాయం 35వ వచనములో ఆయనను సిలువ వేసినప్పుడు మరి దాదాపు 9 గంటలు ఆయన 9 గంటలకు ఆయన సిలువనెక్కారు. 12 గంటల వరకు కూడా వెలుతురు ఉంది. ఈ 9 నుంచి 12 గంటల వరకు కూడా ఆయన 3 మాటలు పలికారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించమన్నారు. నేడే నాతో నీవు పరదేశంలో ఉంటావని దొంగతో చెప్పారు. మరియమ్మతో, అమ్మ ఇదిగో నీ కుమారుడని మరియమ్మతోటి చెప్పారు. అప్పటికి 12 గంటలు అయింది. 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆయన చనిపోయే వరకు కూడా చీకటి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ చీకటి ఎందుకు కలిగింది? ఆ చీకటిలో మిగిలినటువంటి 4 మాటలు కూడా ఆయన పలికినట్లుగా మనం బైబిల్లో చదువుతాం. కానీ 4 మాటలు వెలుతురులో ఉన్నాయని, వెలుతురు ఉన్నప్పుడు మాట్లాడాడని చాలామంది అనుకుంటారు. కానీ వాక్య మరి ఏం చెప్తుందంటే చీకటిలోనే ఆ 4 మాటలు పలికాడు. గమనించండి, ఆ చీకటి ఎందుకు కలిగింది అనేది మనం ఆలోచన చేస్తే, మరి ఆ కాలంలో ఏమైనా సూర్యగ్రహణం పట్టిందా, గ్రహణం వల్ల చీకటి కలిగిందా అనేది మనం ఆలోచిస్తే గ్రహణం ఏమి కూడా, సూర్యగ్రహణం ఏమి కూడా పట్టనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఒక దట్టమైన చీకటి మరి సూర్యుని ఆవరించినప్పుడు చీకటి వస్తుంది. పోనీ ఒక దట్టమైన మేఘం ఏమైనా ఆవరించిందంటే అది కూడా అక్కడ లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే అది దేవుడు కలగజేసినటువంటి చీకటి. దేవుడు పగటిలో చీకటిని కలగజేస్తాడు, చీకటిలో వెలుతురును కూడా కలగజేస్తాడు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ప్రియులరా చీకటి వచ్చింది. ఇది దేవుడు కలగజేసినటువంటి చీకటి. అయితే ఆ చీకటి మరి ఎంతవరకు వచ్చిందని బైబిల్ చెప్తుందంటే, ఆ దేశములో చీకటి వచ్చింది. ఆ దేశం అంటే ఆ యెరూషలేము ప్రాంతంలోనే చీకటి వచ్చింది. యెరూషలేము అవతలంతా కూడా వెలుతురు ఉంది, యెరూషలేము లోపల మాత్రం చీకటి వచ్చినట్లుగా మనం గమనించాలి. కనుక దేవుడు ప్రియులరా మరి ఏమైనా చేయగలుగుతాడని మనం గమనించాలి. కనుక ఆయన మరి చీకటిలో ఏమి చేశాడు, చీకటిని ఎందుకు కలగజేశాడు అనేది గమనిస్తే ప్రియులరా, దేవుడు అపరిమితమైన వాటిలో పరిమితమైన కార్యాలు జరిగిస్తాడు, పరిమితమైన వాటిలో అపరిమితమైన కార్యాలు జరిగిస్తాడు. గిద్యోనును ఏర్పాటు చేసుకున్నప్పుడు గిద్యోను తన పిలుపును ఖాయం చేసుకోవాలని ప్రియులరా దేవునికి ఒక పరీక్ష పెట్టాడు. అయ్యా, నిజంగా నీవు నన్ను పిలిస్తే ఇదిగో ఈ కళ్ళమంతా కూడా మంచు కురవాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రం మరి పొడిగా ఉండాలని చెప్పినప్పుడు తెల్లారేటప్పటికి కళ్ళమంతా కూడా మంచు పడింది, గొర్రెబొచ్చు మాత్రం మరి పొడిగా ఉన్నది. అలా కాదు, ఇంకో పరీక్ష పెడతానని చెప్పి గిద్యోను ఏం చేశాడంటే, ఇప్పుడు గొర్రెబొచ్చు మాత్రమేదే మంచు పడాలి, కళ్ళమంతా కూడా పొడిగా ఉండాలని చెప్పినప్పుడు ప్రియులరా తెల్లారిన తర్వాత గొర్రెబొచ్చు మీద మంచు పడింది, చుట్టూ కూడా పొడిగా ఉంది. దేవుడు పరిమితమైన వాటిలో అపరిమితమైన కార్యాలు చేస్తాడు. అపరిమితమైన స్థలాల్లో పరిమితమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును చేయగలిగాడు. పగటిలో చీకటిని కలుగజేసి చీకటిని మరలా వెలుగుగా చేయగలుగుతాడు. గమనించండి ప్రియులారా, అయితే ఆ చీకటిలో ఏమి జరిగింది అని మనం గమనించినట్లయితే యేసుప్రభువు 4వ మాటగా ఏమన్నాడంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని చెప్పాడు. కనుక ప్రియులరా మరి 12 గంటల వరకు కూడా
దేవుడు ఆయన చేయిని పట్టుకుంటూ ఆయన నడిపించాడు. ఆయన సేవా పరిచయం అంతట్లో కూడా ఆ 12 గంటల వరకు కూడా దేవుడు తన చేతితో ఆయన్ని పట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే 12 అయిందో ప్రియులరా, దేవుడు యేసయ్య చేతిని వదిలిపెట్టి యేసయ్య అంటున్నాడు, అయ్యా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని యేసయ్య పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఎందుకు దేవుడు యేసయ్య చేతిని వదిలిపెట్టాడు అనేది మనం గమనించినట్లయితే చీకటి ఎందుకు కలిగిందో మొదటి తలంపుగా ఈ మాటలు మనం గమనిస్తున్నాం. చీకటి ఎందుకు కలిగిందంటే యేసయ్య ప్రియులరా మరి పాపలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు కనుక యేసయ్య మీద యెషయా భక్తుడు చెప్పినట్లుగా 53వ అధ్యాయం 6వ వచనములో యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను. ఆ చీకటిలో జరిగినది ఏంటంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా సర్వలోక మానవాళి పాపము ఆయన మీద ఆరోపించబడ్డాయి. ఎప్పుడైతే సర్వలోక మానవుల పాపాలు ఆయన మీద ఆరోపించబడ్డాయో పరిశుద్ధుడైనటువంటి యేసయ్య ఒక పాపిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక పాపి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఎలాగుంటుందో అలాగే పాపిగా మారిపోయినటువంటి యేసయ్య మీద కూడా దేవుని ఉద్దేశం అదే ఉంది. ఆయన పాపాన్ని ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. ఒక పాపి పట్ల దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడో ప్రియులరా, ఏదేని తోటలో ఆదామములు పాపం చేసినప్పుడు వారిని ఏ తోటలో నుండి ఏ విధంగా అయితే మరి బయటికి నెట్టాడో అలాగే యేసయ్యను కూడా ఒక పాపిగా ఉండడం చూసి దేవుడు తన చేయిని వదిలిపెట్టాడు. మరి విశేషంగా ప్రియులరా, ఒక పాపిని తన కుమారుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను ఒక పాపిగా చూడలేక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఒక పాపిగా చూడలేక ఆ చీకటి కలుగజేశాడేమో. మనందరి దోషములు ఆయన మీద ఆరోపించబడినప్పుడు ఆయన ఒక సంపూర్ణమైనటువంటి పాపిగా దైవత్వాన్ని కోల్పోయి ప్రియులరా మానవత్వములోకి వచ్చినటువంటి ఒక పాపిగా మారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే ప్రియులరా, మానవుడు పాపము నుండి ప్రియులరా మరి విమోచించబడి రక్షించబడడం దేవుని యొక్క ప్రణాళికను మనం గమనిస్తాం. కనుక ఆదాము నుండి మనకి పాపం వచ్చింది. మరి మొదటి ఆదాము నుండి పాపం వచ్చినప్పుడు కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య ద్వారా మనకి పాప విమోచన కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కన్యక ద్వారా పాపం వచ్చింది కనుక కన్యక గర్భాన్ని ఆయన పుట్టాడు. పురుషుని ద్వారా పాపం విస్తరించబడింది కనుక ఆయన పురుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, ఈ విధంగా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఈ లోకములో పాప విమోచన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. రక్తమాంసములు కలిగిన వాడు పాపము చేశాడు కనుక ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యాడు. కనుక యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనములో ఏముంటుందంటే, చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, మరి కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇది ఏ చీకటి అంటే పాపమనే చీకటి ఆవరించి వెలుగైనటువంటి యేసయ్య మనందరి పాపములు ఆయన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్ష ఆయన భరించి తానే చీకటిగా మారిపోయి తానే పాపిగా మారిపోయి తానే చీకటి అయిపోయి ఆ చీకటిలోకి ఆయన వచ్చాడు. గమనించండి ప్రియులరా, పాపమనే చీకటిలో ఉన్న మానవుడిని విడిపించడానికి, ఆ చీకటిలో నుండి తప్పించడానికి వెలుగై ఉన్నటువంటి యేసయ్య మన కోసం చీకటిగా మారిపోయి పాపిగా మారిపోయి మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఆ చీకటిలో తన వెలుగును మనకిచ్చాడు. మన చీకటిని ఆయన తీసుకున్నాడు. ఆయన యొక్క దైవత్వాన్ని మనకిచ్చాడు. మన యొక్క మానవత్వాన్ని ఆయన
తీసుకున్నాడు. మన పాపములను ఆయన తీసుకున్నాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను దేవుడు మనకి ఇచ్చాడు. మన పాపములు ఆయన తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధతను మనకి ఇచ్చాడు. ప్రియులరా, ఆయన యొక్క మరి వెలుగును మనకిచ్చాడు. మన చీకటిని ఆయన అందుకే చీకటి కలిగింది. చీకటిలో తడుమిట్లాడుతున్నటువంటి మానవులు, చీకటిలో కొట్టుమిట్లాడుతున్న దారి కానక పాపమనే జగట ఊబిలో దిగబడిపోతున్న మానవుణ్ణి విడిపించడానికి తన కృపాహస్తం చేత మనల్ని బయటికి లేపి క్రీస్తు అనే బండ మీద మన పాదములను స్థిరపరిచాడు. ఆ చీకటి ప్రియులరా వెలుగులోకి మనం నడిపించడానికి చీకటి కలిగింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మనము ఏం చెయ్యాలో తెలిసిన వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. మరి లోకాసు సువార్త 1:79 వాక్యం ఏం చెప్తుందంటే, చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఎప్పుడైతే ఆయన పాపిగా మారిపోయాడో ఆయనలో వెలుగు పోయింది. ప్రియులరా, ఆయన వెలుగు మనకిచ్చి మన చీకటిని ఆయన తీసుకున్నాడు. కనుక వెలుగు సంబంధాల వల్ల మనం జీవించి దేవునికి సాక్షులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. గమనించండి ప్రియులరా, ఇంకా చీకటి ఎందుకు కలిగింది? మూడవ తలంపు ఏంటంటే, ప్రియులరా ఆ చీకటిలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వ్యాపార లావాదేవీలు జరిగినాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి, క్రయ విక్రయాలు జరిగినాయి. ఎవరు పుచ్చుకున్నారు, ఎవరు ఇచ్చారు, ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారు అనేది మనం గమనించినట్లయితే ప్రియులరా ఆ చీకటిలో జరిగింది ఏంటంటే, యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా, మన పాపముల నుండి విమోచించడానికి, విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఎవరు ఇచ్చారంటే, యేసయ్య తన రక్తాన్ని, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సాతానికి ఇచ్చారు. ఆ పాపము నుండి, ఆ దాస్యము నుండి ఆ యొక్క మనల్ని దేవుడు విడిపించాడు. విమోచన క్రయధనం. కనుక బానిసలు విడిపించబడాలంటే కొంత ధనం, విమోచన క్రయధనం చెల్లించాలి. అలాగే పాపమనే దాస్యములో ఉన్న మనల్ని విడిపించడానికి, ఆ దాసత్వం నుండి మనల్ని విడుదల చేయడానికి యేసయ్య విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించి మనలను స్వతంత్రులుగా చేశాడు. తనకు దాసులుగా, నీతికి దాసులుగా దేవుడు మనల్ని చేశాడు. పాపము నుండి విడిపించబడి ఈనాడు మనం నీతికి దాసులమయ్యాం. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడము జరిగింది. అలాగే క్రయ విక్రయాలు కూడా జరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కీర్తన గ్రంథం 49:9 ఏముందంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినది. ఆయన ఇచ్చినటువంటి విమోచన క్రయధనాన్ని మనం ఎన్నటికీ కూడా చెల్లించలేం. అది ఎన్నటికీ అక్కడ అట్లు ఉండవలసిందే. మన జీవిత కాలంలో ఏమి ఇచ్చినప్పుడు కూడా, మన ప్రాణం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి విమోచన క్రయధనాన్ని మనం చెల్లించలేం. అంత అమూల్యమైనటువంటి క్రయధనాన్ని దేవుడు మన కోసం చేశాడు. కారణం ఏంటో తెలిసిన, నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపములో ఉండి మరణించకుండా, పాపములో నుండి నీవు మరి మరణించకుండా, పాపములో నుండి నిన్ను విడిపించడానికి, ఆ మరణా నుండి, ఆ శాపా నుండి దేవుడు నిన్ను విడిపించడానికి కేవలం నిన్ను ప్రేమించి క్రయధనాన్ని చెల్లించి. గమనించండి ప్రియులారా, సిలువలో ఆ చీకటిలో జరిగింది ఏంటంటే, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి. రెండో విషయం ఏంటంటే, క్రయ విక్రయాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరమ్మారు, ఎవరు కొన్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియులరా, యేసయ్య
మరి తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుడిని మహిమపరచండి. మనం విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు కనుక ఆ రక్తం యొక్క విలువ ఎంతంటే 1 పేతురు పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా. అమూల్యమైన క్రీస్తు రక్తం అది. క్రీస్తు రక్తానికి వెల కట్టలేం మనం, అమూల్యమైనది. ఈనాడు లోకంలో ప్రతిదానికి విలువ కట్టగలుగుతాం కానీ ప్రతిదానికి ఒక ధర నిర్ణయిస్తారు కానీ యేసయ్య రక్తానికి ధర నిర్ణయించలేం. అది అమూల్యమైనటువంటి రక్తం, అది దానికి విలువ కట్టలేం మనం. అటువంటి వెల కట్టలేనటువంటి రక్తం చేత దేవుడు మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఆ చీకటిలో ప్రియులరా ఆయన 4 మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య కొన్నాడు, సాతాను అమ్మాడు. ఆయన మనల్ని కొన్నాడు. ఒకప్పుడు మనల్ని కన్నాడు, కానీ ఇప్పుడు పాపం చేసి మనం బానిసలం అయిపోయినప్పుడు తిరిగి మనల్ని సాతాను చేతిలో నుండి మనల్ని కొన్నాడు. తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి కొనినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? ఎవరైనా నీ కోసం రక్తం ఇచ్చారా? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకు రక్తం తక్కువైపోతే ఎవరు ఇచ్చారు నీకు రక్తం? ఎవరైనా రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారా? ఈ లోక సంబంధంగానే ఎవరు ముందుకు రారు. కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి నీ మీద నా మీద కనికరపడి దేవుడు మనల్ని మన కోసం ఆయన తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొని సంపాదించుకొని తన సొత్తుగా చేయించాడు. కనుక ఇప్పుడు యేసయ్య ప్రియులరా నా 5వ మాటగా ఏమన్నాడంటే, ప్రియులరా నేను దప్పికొనుచున్నానని చెప్పారు. మానవుడిగా ఆయన దప్పికొన్నాడు. మరి చెరకలో ముంచి ఆయన నోటికి అందించినప్పుడు ఆయన త్రాగలేదు. 6వ మాటగా ఆయన ఏం చెప్పాడంటే సమాప్తమైనదని చెప్పాడు. గమనించండి ప్రియులరా, ఆయన భూమి మీద ఏ పని మీద అయితే వచ్చాడో తండ్రి చిత్తం ఏదైతే ఉందో దానిని సమాప్తము చేశాడు. బైబిల్ వెనక ఏముంటుందంటే సమాప్తము అంటే ఇంకేమీ లేదు. ఒక పని పూర్తయిన తర్వాత సమాప్తమైందంట. యేసయ్య కూడా అదే మాటలు చెప్పాడు. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. ఏదైతే నన్ను చేయమని పంపించావో ఆ పనిని సంపూర్తిగా చేశాను. దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. దేవుడు నీకు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేయాలి. అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. కనుక ఈ విధంగా ఆయన తన పనిని సంపూర్తి చేసి చివరిగా ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి గొప్ప కేక వేసి ఆయన మరణించాడు. తలవాల్చాడు, శిలువ మీద తలవాల్చాడు. భూమి మీద ఆయనకి తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఆయన శిలువ మీద తలవాల్చి తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించిన ప్రియులారా, ఆ చీకటి కాలంలో ఆ 3 గంటల సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మీద మోసాడు. ఆయన మన పాపములు ఆయన మీద ఆరోపించబడ్డాయి. ఒక పాపిగా ఆయన మారిపోయాడు. చీకటిలో ప్రియులరా ఆయన తన దైవత్వాన్ని కోల్పోయి మానవత్వంలోకి వచ్చాడు. కోల్పోయిన దైవత్వాన్ని మనం ఏ దైవత్వాన్ని అయితే మనం కోల్పోయామో ఆ దైవత్వాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి తన దైవత్వాన్ని కోల్పోయి మనకి దైవత్వాన్ని ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేశాడు. పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు ఆ చీకటిలో. ప్రియులరా, దేవుడు తన రక్తం ఇచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. గమనించండి ప్రియులారా, కనుక ఆయన మన కోసం
రక్తము కార్చినటువంటి యేసయ్య కోసం మనం ఏమి చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. కనుక మరి ఈ చీకటి ఎందుకు కలిగింది అనేది చాలామంది బైబిల్ పండితులు ఆలోచించారు, కానీ ఎవరికీ కూడా అర్థము కాలేదు. కనుక ద డార్క్నెస్ ఈజ్ ఎ మిస్టరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బైబిల్. బైబిల్ చరిత్రలో నాది ఒక మిస్టరీ, ఎవరికి అర్థం కాని విషయం అది ఒక రహస్యము. ఆ మిస్టరీ ఎవరికి కూడా అర్థం కాదు. అలాగే యేసయ్య పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం పుట్టింది. ఆ స్టార్ ఈజ్ ఆల్సో ఏ మిస్టరీ. స్టార్ ఈజ్ ఆల్సో ఏ మిస్టరీ ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య జన్మలో ఆ నక్షత్రం పుట్టడం అనేది ఒక మిస్టర్. కనుక ఆ మిస్టరీని మనం అర్థం చేసుకోలేము. పట్టపగలు చీకటి ఎందుకు కలిగిందో మనకు అర్థం కాదు. అయినప్పటికి కూడా ఆ చీకటిలో దేవుడు తన రక్షణ కార్యాన్ని మన పట్ల జరిగించి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మనం జీవితాంతం కూడా మనం రుణస్థులమై ఉంటాం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎప్పటికీ కూడా మనం తీర్చలేము ఆ రుణాన్ని. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం? వేలాది గొర్రె పొట్టేళ్ళనిచ్చా, వేలాది దూడనిచ్చా ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతామా? కనుక ప్రియులరా, ఆ చీకటిలో దేవుడు తన రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఈ మాటలు ఉంటున్నా, నీవు ఇంకా చీకటిలో ఉన్నావా? ఇంకా పాపమనే చీకటిలో ఉంటే వెలుగైన యేసయ్య దగ్గరికి రా. నిన్ను పాపం నుండి విడిపించి తన వెలుగులోకి ఆయన నడిపిస్తాడు. సువార్తకు లోబడు, వాక్యానికి లోబడు, దేవుని మాటలకు విధేయుడయ్యి వెలుగులోకి నడిపించబడితే ఆయన ఉండే స్థలంలో నీవు కూడా ఉండగలుగుతావు. కనుక అటువంటి గొప్ప కార్యం నీ పట్ల మనందరి పట్ల జరగాలని కోరుకుంటూ దైవజనుడిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఇంకా ఎవరైతే చీకటిలో ఉన్నారో వారందరూ కూడా వెలుగులోకి రావాలి, రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా ఉండడానికి మన ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరలా వచ్చేవారు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఇంకెవరైతే చీకటిలో ఉన్నారో వారు కూడా వెలుగులోకి రావడానికి, రక్షించబడడానికి సహాయం చేయండి. చీకటిలో మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారికి ఉన్న అవసరాలు తీర్చండి, బలహీనుల్ని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితుల్లో నుంచి వారికి విడుదల దయచేయండి. పరీక్షలు రాస్తున్న, పబ్లిక్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరిని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాం. సంవత్సరమంతా పడిన కష్టం వ్యర్థం కాకోకుండా చక్కని ఇదిగోనే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, తగిన జవాబులు వారు రాయడానికి సముచితమైన జ్ఞానం దయచేయండి. చక్కని మరి మార్కులతో వారు పాస్ కావడానికి నీ కృప దయచేయండి. అలాగే మా ప్రభువా, మరి నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.